తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 24. మరణము యేసుక్రీస్తు ప్రభువుని బంధించి ఉంచుట అసాధ్యము. అద్భుతమైనటువంటి మాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు బాగా చెమట పోస్తున్నట్లుంది. అద్భుతమైనటువంటి విషయము. యేసుక్రీస్తుని మరణము బంధించి ఉంచలేదు. అసాధ్యం అది. యేసుక్రీస్తు ప్రభు ముందుగానే చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత సిలువ వేయబడక ముందే, సిలువకు వెళ్ళక ముందే, శ్రమల పాలు కాకముందే, సిలువ వేయబడక ముందు శిష్యులతో, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారితో ప్రభు చెప్తూ, నేను సిలువకు అప్పగించబడతాను, మనుష్య కుమారుడు శ్రమ పడతాడు, శ్రమల పాలై సిలువకు అప్పగించబడి అనేక హింసలు పొంది మరణిస్తాడు సిలువ మీద. 3వ రోజున మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడు అని సువార్తల్లో కొన్ని చోట్ల ఆ మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ముందుగానే నేను చనిపోతాను, నన్ను సిలువ వేస్తారు, మరలా తిరిగి నేను లేస్తాను, 3వ రోజున మరలా నేను తిరిగి లేస్తాను అని యేసు ప్రభు చెప్పాడు. సమాధిలోనికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ప్రపంచ చరిత్రలో, ఈ భూమి ఏర్పడింది మొదలుకొని మనము బైబిల్లో నమ్ముతున్నటువంటి బైబిల్ ప్రకారము మొదటి మానవుడైనటువంటి ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు, ఈరోజు వరకు బైబిల్ చరిత్రలో ఒకే ఒక వ్యక్తి సమాధిలోనికి వెళ్ళి చనిపోయి మరణించి తిరిగి బయటకు వచ్చారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన కాకుండా ఆ విధంగా చనిపోయి మరణించి తిరిగి లేచినటువంటి వారు, తిరిగి బ్రతికినటువంటి వారు ప్రపంచ చరిత్రలో ఎవరు కనపడరు, మనకి ఎవరు కూడా లేరు. అలాంటి వారిని ఎవరిని మనము చూడలేం, ఎవరు లేరు. అలాంటి వారిని ఎవరిని మనము చూడలేం. అద్భుతమైనటువంటి విషయము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని గెలిచి సమాధిలో నుండి బయటకు వచ్చాడు. సమాధిని గెలిచి బయటకు వచ్చాడు. చాలామంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు సమాధిలోనికి వెళ్ళారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు సమాధిలోనికి వెళ్ళారు, మరణించారు. అంతే, వారి శరీరము శిథిలమైపోయింది తప్ప ఎవరు బయటికి రాలేదు. అలా ఊహించుకున్నటువంటి వారు ఉన్నారు, బ్రతుకుదామనుకున్నటువంటి వారు ఉన్నారు. ప్రపంచంలో ఇప్పటికీ చాలామంది మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి మైకేల్ జాక్సన్.
మైకేల్ జాక్సను ఆయన ప్రపంచవ్యాప్తంగా కొన్ని వార్తలు చదువుకొని కొంతమంది 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు బ్రతుకుతున్నారు, నేను కూడా ఎందుకు బ్రతకూడదు అట్లా అని చెప్పి 150 సంవత్సరాలకు తగ్గకుండా బ్రతకాలి, దానికి తగినటువంటి ఒక ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తీసుకునేటువంటి ఫుడ్, ఆయన తీసుకునే ఆహార పదార్థాలు చాలా స్వచ్ఛమైనవి. కొద్దిగా మంచినీళ్ళు తాగిన ఆయన ఆ మంచినీళ్ళు ల్యాబొరేటరీలో చెక్ చేయించుకొని అవి కలుషితమైనవా మంచినీరా, అవి నాకు ఆరోగ్యాన్ని ఇస్తాయా అనారోగ్యానికి గురి చేస్తాయా అని ల్యాబొరేటరీలో ఆ మంచినీళ్ళని ల్యాబొరేటరీలో పరీక్షించి మంచినీళ్ళు తాగేవాడు. డబ్బుంది, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, $1 బిలియన్ ఉన్నాయి, తీసుకునే కొంచెం ఆహారమైనా అది మంచినీళ్ళైనా ఆయన పరీక్షించి ల్యాబొరేటరీ పరీక్షించిన తర్వాతే ఆయన తింటాడు, తాగుతాడు. ఆయనకు అందుబాటులో ఎప్పుడు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండేవాళ్ళు, ప్రొఫెషనల్ డాక్టర్స్ ఆయనకు అందుబాటులో ఉండేవాళ్ళు ఆయనకు వైద్యం చేయటానికి. ఏ కొంచెం బాగోకపోయినా, ఏ కొంచెం నలతగా ఉన్నా, ఏ కొంచెం అనారోగ్యానికి గురైనా ఆయనకి ట్రీట్మెంట్ చేయటానికి చుట్టూ అందుబాటులో డాక్టర్లు ఉండేవాళ్ళు. అంతేకాదు ఆర్గన్ డొనేటర్స్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే కొంతమందికి కోట్ల రూపాయలు ఇచ్చి, ఎగ్జాంపుల్ ఆయన దేహంలో కిడ్నీ పాడైపోయింది అనుకోండి, వెంటనే ఆ కిడ్నీ తీసి, ఎదుటి వ్యక్తి కిడ్నీ తీసి ఆయనకి అమర్చటానికి కోట్ల రూపాయలు ఇచ్చి కిడ్నీ దానం చేసేవాళ్ళని ఆయన ఇంట్లో ఉంచుకున్నాడు. ఒకవేళ సడన్గా గుండె ఆగిపోతే గుండె తీసి ఆయనకి అమర్చటానికి, గుండె ఏర్పాటు చేసుకోవటానికి గుండె దానం చేసే డొనేటర్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. దేహంలో ఏ అవయవం చెడిపోయినా, దేహంలో ఏ భాగం చెడిపోయినా, ఏ భాగం పాడైపోయినా వితిన్ మినిట్స్లో, వితిన్ అవర్స్లో తిరిగి మరలది దేహంలో అమర్చబడే విధంగా డొనేటర్స్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకున్నాడు. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకునేవాడు, తీసుకునే మంచినీళ్ళు కూడా జాగ్రత్త తీసుకునేవాడు. ఆయనకు తెలిసి జాగ్రత్త తీసుకోవటం ప్రారంభించిన దగ్గర నుండి పరీక్షించకుండా, ల్యాబొరేటరీలో పరీక్షించకుండా మంచినీళ్ళు ఎప్పుడు తాగలేదు ఆయన. ల్యాబొరేటరీలో చెక్ చేయకుండా ఆహారాన్ని ఎప్పుడు భుజించలేదు ఆయన. అంత జాగ్రత్త తీసుకున్నాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను కూడా ఒక 150 సంవత్సరాలు బ్రతకాలి, నేను కూడా 150 సంవత్సరాలు జీవించాలి, నేను కూడా మంచి ఆయుష్ కలిగి బ్రతకాలి, నా గురించి అందరు చెప్పుకోవాలి, ఇప్పుడే నేను బాగా ఫేమస్ అయ్యాను, ఇంతకంటే ఉన్నతమైన స్థితిలోనికి నేను వెళ్ళాలి, ఇంతకంటే గొప్ప స్థితిలోనికి నేను వెళ్ళాలి, ఆ విధంగా నేను వెళ్ళాలంటే కొంతకాలం నేను బ్రతకాలి, అలా నేను బ్రతకాలంటే జాగ్రత్త తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త తీసుకోవటం ప్రారంభించాడు. అయితే బాధాకరం విషయం ఏంటంటే 50 సంవత్సరాలకే చనిపోయాడు. 50 సంవత్సరాల వయసు వచ్చిందో లేదో, 50 సంవత్సరాలకు దగ్గరకు వచ్చాడు, 50 సంవత్సరాలకి చనిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని అభిమానించేవారు, ఆయన కోసం ప్రాణం పెట్టేవారు ఉన్నారు. ఈ మైకేల్ జాక్సన్ అటువంటి ఈయన సమాధి దగ్గరికి వెళ్ళాడు, ఆ జీవితం అక్కడ అంతమైపోయింది, అక్కడి నుంచి బయటికి రాలేదు. ఎందరో ప్రముఖులు, ఎందరో గొప్పవారు, ఎందరో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు అక్కడ వరకు వెళ్ళారు, సమాధి వరకు వెళ్ళారు, కానీ సమాధిలో నుండి ఏ ఒక్కరు కూడా బయటికి రాలేదు. అక్కడ వరకు వెళ్ళారు కానీ ఏ ఒక్కరు కూడా తిరిగి జీవించలేదు, ఏ ఒక్కరు జీవించలేదు. మన భారతదేశంలో ఢిల్లీలో తాజ్మహల్ ఉంది, ఆగ్రాలో. ప్రపంచ 7 వింతల్లో ఢిల్లీలో ఉన్నటువంటి, ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్మహల్ ఒకటి. షాజహాన్ చక్రవర్తి తన భార్య అయినటువంటి ముంతాజ్ బేగం బహుగా ప్రేమించేవాడు. ఆమంటే చచ్చిపోయేంత ప్రేమ ఆయనకి, చాలా ప్రేమించేవాడు. ఏ రోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకపోయేవాడు ముంతాజ్ బేగాన్ని. రోజు కనీసం కొన్నిసార్లన్నా భార్యను చూసేవాడాను.
రోజులో ఒక్కసారి కూడా చూడనటువంటి దినం ఆయన జీవితంలో లేదండి. చాలా ప్రేమిస్తాడు భార్యని, చాలా ప్రేమిస్తాడు. ఆయన అనుకున్నాడంట, ముందు నేను చనిపోవాలి, తర్వాత నా భార్య చనిపోవాలి. ఎందుకంటే నా భార్య చచ్చిపోతే నేను బ్రతకలేను, నా భార్య చనిపోతే నేను జీవించలేను, నా భార్య చనిపోయిన తర్వాత నేను చనిపోయిన తర్వాత నా భార్య చనిపోతే బాగుండిద్ది అని కోరుకున్నటువంటి వ్యక్తి షాజహాన్ చక్రవర్తి. బాధాకర విషయం ఏంటంటే ఆయన చనిపోలేదు, కానీ తాను అమితంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి భార్య చచ్చిపోయింది. చక్రవర్తి ఐశ్వర్యానికి కొదువు లేదు, డబ్బుకు కొదువు లేదు. నేను ముందు చనిపోవాలి, నా భార్య తర్వాత చనిపోవాలని భార్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ భార్య ముందుగానే చచ్చిపోయింది. ఆ భార్యకి గుర్తుగా తాజ్మహల్ని కట్టించుకున్నాడు. భార్యకి గుర్తుగా అది సమాధి, ముంతాజ్ బేగం యొక్క సమాధి. 20 సంవత్సరాలు కష్టపడి ఆ సమాధిని కట్టారు, తాజ్మహల్ని కట్టారు. ప్రపంచంలో గొప్పవారుగా పిలువబడిన వారు, ధనికులుగా పిలువబడిన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, గొప్పవారు అనుకున్నటువంటి వారు ఇదిగో అక్కడి వరకు వెళ్ళారు అంతే. సమాధి దగ్గరికి వెళ్ళారు, కానీ సమాధిని గెలిచి సమాధిలో నుండి ఏ ఒక్కరు కూడా బయటకు రాలేకపోయారు. అక్కడ వరకు వెళ్ళారు, కానీ దాన్ని జయించలేకపోయారు ఎవరు. అక్కడి వరకు వెళ్ళారు, కానీ దాన్ని దాటి దాన్ని గెలిచి చీల్చుకొని ఏ ఒక్కరు కూడా ప్రపంచ చరిత్రలో బయటకు వచ్చినటువంటి దాఖలాలు లేరు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఈ సెల్ ఫోన్ రాకముందు ఎస్టీడీ బూత్లు పెట్టేవారు. ఎవరన్నా ఫోన్ చేసుకోవాలంటే ఎస్టీడీ బూత్కి వెళ్ళాలి. కొంచెము ఆ కాలంలో అప్పట్లో వారు కొంచెం ధనవంతులు, ఎస్టీడీ బూత్ పెట్టుకున్నారు. నేను ఒకరోజు ఫోన్ చేయడానికి ఎస్టీడీ బూత్కి వెళ్ళాను. ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేశాను, అయిపోయింది. కొంచెము ఖాళీగా ఉన్నాడు, కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. నాకు అతనికి వాక్యం చెప్పాలనిపించింది. ఒక్కడే ఉన్నాడు, నేను వాక్యం చెప్తా ఉన్నాను. వాక్యం చెప్తూ నేను అన్నాను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడు అన్నాను. వాళ్ళు హైందవులు, విగ్రహారాధికులు, విగ్రహాన్ని ఆరాధన చేస్తారు. అతను చెప్పాడు, ఒక దేవుడి పేరు చెప్పి మా దేవుడు కూడా పరిశుద్ధుడు అన్నాడు. నేను యేసుక్రీస్తు పరిశుద్ధుడు అన్నాను. ఆయన అన్నాడు, అరే మా దేవుడు కూడా పరిశుద్ధుడురా అన్నాడు. నేను కొచ్చేపాగి నేనన్నాను, యేసుక్రీస్తు ప్రభు కుంటివారిని నడిపించాడు, గుడ్డివారికి చూపించాడు, మోగవారు మాట్లాడారు, చనిపోయినటువంటి వారిని బ్రతికించాడు, యేసు ప్రభు అద్భుతాలు చేశాడురా అన్నాను. వాడికి వచ్చేపు ఆలోచన చేసి, మా దేవుడు కూడా అద్భుతాలు చేశాడురా, కావాలంటే బుక్ ఇస్తాను చదువు అన్నాడు. మా దేవుడు కూడా అద్భుతాలు చేశాడు, నీకు ఒక బుక్ ఇస్తాను చదువురా అన్నాడు. ఇంకొచ్చేపు ఆగి నేను అన్నాను, యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలము సువార్త ప్రకటిస్తూ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ జీవించాడురా. అనేక మందికి ఆత్మీయ దప్పికని తీర్చాడు, అనేక మందికి పరలోకము గురించి, నరకం గురించి వాక్యం చెప్పాడు. కాబట్టి నేను ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు అన్నాను. వాడన్నాడు, నేను పూజిస్తున్నటువంటి దేవుడు కూడా గొప్పవాడు, ఆయన కూడా అందరికీ వాక్యం కాదు ఏదో చెప్పాడు, నేను పూజిస్తున్నటువంటి దేవుడు కూడా ఆయన కూడా ప్రకటించాడురా, ఆయన కూడా వాక్యం చెప్పాడు అన్నాడు. నేను ఒక్క నిమిషం ఆగి నేను అన్నాను, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రతి మానవాళి కొరకు చనిపోయాడు, శ్రమల పాలయ్యాడు, సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు 3వ రోజున సమాధిని గెలిచి, సమాధిని జయించి బయటకు వచ్చాడు అన్నాడు. ఇక అక్కడ ఆగిపోయాడు, ఏం మాట్లాడట్లా. నేను అన్నాను, ఏంట్రా ఏం మాట్లాడట్లేదంటే, మా దేవుడు వెళ్ళాడు కానీ ఇప్పటి వరకు కూడా మా దేవుడు వెళ్ళాడు కానీ ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదురా అన్నాడు. నేను చెప్పాను, ప్రపంచంలో దేవతలుగా, దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, దేవుళ్ళుగా ఆరాధించబడుతున్న వారు ఉన్నారు. దేవుడు భక్తి శ్రద్ధలతో ఈయన దేవుడు అని ఆరాధన చేస్తున్నవారు, అలా పిలువబడుతున్నవారు, పూజించబడుతున్నవారు ప్రపంచంలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు లాంటి వారు ఎవరూ లేరు. చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ఒక్కడే సమాధిలోనికి వెళ్ళి మరణించి ముందుగా చనిపోవటానికి ముందు నన్ను సిలువ వేస్తారు, నన్ను శ్రమల పాలు చేస్తారు, నేను మరణిస్తాను, నేను సమాధిలోనికి వెళ్ళి మరలా నేను తిరిగి వస్తాను అని చెప్పి మరి చనిపోయి సమాధిలోనికి వెళ్ళి బయటకు వచ్చింది ప్రపంచ చరిత్రలో ఇదిగో ఈ దేవుడు ఒక్కడే, ఈ ప్రభు ఒక్కడే. ఈయన తప్ప ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ చరిత్రలో, ఏ దేశంలో, ఏ ప్రజల మధ్య కూడా ఈయన తప్ప మరి ఎవ్వరూ కూడా కనపడరు. వెతికినా కనపడరు, ఆలోచించినా కనపడరు, చరిత్రని తిరగేసుకున్నా సరే ఎవరు లేరు. అద్భుతమైనటువంటి బైబిల్లో ఒక మాట ఉంది, చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక రాయున్నది. హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాల ప్రకారమో, బైబిల్ ప్రకారమో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడు అని గొప్ప ప్రభావముతో రుజువు చేయబడింది. ఆమేన్. చనిపోయాడు, తిరిగి లేచాడు అని రుజువు చేయబడినటువంటి రుజువులతో, నేను చెప్తున్న మాట ఏంటంటే రుజువులతో, ఈయన లేచాడు, చనిపోయాడు, 3వ రోజున లేచాడు అని రుజువులతో బయటకు వచ్చినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇంకెవరు కనపడరు, ఎవరు లేరు అలాంటి వారు. యేసుక్రీస్తు ఒక్కడే రుజువులతో రుజువు చేయబడి ఆయన లేచాడు, ఆయన సమాధిలో లేడు అని రుజువు చేయబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. మన కొంతకాలం, కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్ర క్రైస్తవ సభలు అని గొప్ప సభలు జరిగాయి. మాసిలమణి గారని ఒక మంచి దైవజనుడు ఉన్నాడు, మాసిలమణి. ఆ దైవజనుడు ఆంధ్ర రాష్ట్రంతో పాటు మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో తిరుగుతూ సువార్త ప్రకటించేవాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల వాళ్ళు ఆయన్ని తీసుకెళ్లేవాళ్ళు సువార్త ప్రకటించడానికి. ఈ దైవజనుడిని తీసుకెళ్తున్నప్పుడు ఈ దైవజనుడిని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో చూడదగినటువంటి ప్రదేశాలకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఢిల్లీలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఒక కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పిన తర్వాత మాసిలమణి గారిని ఢిల్లీలో కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లారు చూపించడానికి కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్తే ఢిల్లీలో గాంధీ గారి సమాధి దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్తూ ఈ మాసిలమణి గారు ఒక దండ తీసుకొని వెళ్ళి ఆ దండ ఆ సమాధి మీద వేసి 2 చేతులు జోడించి, అయ్యా, మా భారతదేశానికి స్వతంత్రం రావటానికి నువ్వు చాలా ప్రయాసపడ్డావు. మా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే నీవు చేసినటువంటి పనే. నీ వలన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈరోజు కూడా నీవంటే మాకు గౌరవము అని 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అమెరికా వెళ్ళాడు ఒక వాక్యం చెప్పడానికి. అమెరికా వెళ్తే అమెరికాలో ఒక స్థలానికి తీసుకెళ్లారు. అబ్రహాం లింకన్ అనేటువంటి వ్యక్తి సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సమాధి దగ్గరికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ ఒక దండ తీసుకొని వెళ్ళి సమాధి మీద వేసి 2 చేతులు జోడించి, అయ్యా, అమెరికా దేశంలోనే, దేశ చరిత్రలోనే జాతి వివక్ష, మనుషుల మధ్య వివక్ష, తెల్లవారు నల్లవారు అనే వివక్ష ఉండేది. నల్లవారిని చిన్న చూపు చూచేవాళ్ళు. శ్వేత జాతీయులు లేక అమెరికన్స్, తెల్లవాళ్ళు
ఈ నల్లవాళ్ళని చిన్న చూపు చూస్తూ బానిసలుగా పెట్టుకునేవారు పనిలో. వాళ్ళకి హక్కు ఉండేది కాదు, స్వేచ్ఛగా ఏమన్నా పని చేయటానికి హక్కు ఉండేది కాదు. వారిని చంపినా కానీ కేసు ఉండేది కాదు, వారిని జైల్లో పెట్టిన కేసులు ఉండేవి కాదు. ఆ భయంకరమైనటువంటి వివక్ష నుండి వారికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అది కొట్టివేసినటువంటి వ్యక్తి అబ్రహాం లింకన్. అది గుర్తు చేసుకొని మాషిలమణి గారు 2 చేతులు జోడించి, అయ్యా నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, జాతి వివక్ష అమెరికా దేశంలో లేకుండా తీసేసావు, కొట్టివేసావు, నువ్వు చాలా మంచివాడివి. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. ఈరోజు అమెరికాలో నల్ల జాతీయులు కూడా తెల్ల జాతీయులతో సమానంగా బ్రతుకుతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అది నీవు పెట్టిన భిక్షే అని 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అట్లా కొన్ని ప్రాంతాలు వెళ్ళిన తర్వాత ఒకసారి ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడంట వాక్యం ప్రకటించడానికి. కొన్ని ప్రాంతాలు చూశాడు ఇజ్రాయెల్ దేశంలో. చూస్తే అక్కడ యేసు ప్రభుల వారి సమాధి దగ్గరికి తీసుకెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్తే సమాధి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెడదాం అనుకున్నాడంట. దండేసి ఒక దండ తీసుకెళ్ళి దండేసి దండం పెడదాం అనుకున్నాంట. అయ్యా నువ్వు ప్రజల కోసం చనిపోయావని దండం పెడదామని లోపలికి వెళ్తే లోపల ఎవరు లేరు, ఖాళీగా ఉంది. పక్కన వాళ్ళని అడిగాడంట, ఆయన్ని తీసుకెళ్ళి నాకు గైడ్ని అడిగాడంట. గైడ్ని అడిగి ఏంటి దీనిలో ఎవరు లేరు అన్నాడు. ఆయనకు తెలుసు. గైడ్ని అడిగాడు, ఏంటి దీనిలో ఎవరు లేరు, ఖాళీగా ఉంది ఏంది అని అడిగాడు. ఆ గైడు సమాధి బయటికి తీసుకొచ్చి ఒక బోర్డు ఉందని బోర్డుని చదివి వినిపించాడు. హిబ్రూ భాషలో బోర్డు ఉంది. ఏంటిదని అంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆ గైడ్ అన్నాడంట ఆయన లేడు. అప్పుడు ఆ దైవజనుడు స్వార్థ ప్రకటిస్తూ చెప్పాడు, జాతి వివక్షను నిర్మూలన చేసినటువంటి అబ్రహాం లింకన్ గొప్ప వ్యక్తి సమాధిలోనే ఉన్నాడు. భారతదేశానికి స్వతంత్రం రావటానికి పోరాటం చేసినటువంటి వ్యక్తి గాంధీజీ గొప్ప వ్యక్తి సమాధిలోనే ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వారు సమాధిలోనే ఉన్నారు, కానీ యేసుక్రీస్తు సమాధిలో లేడు. యేసుక్రీస్తు సమాధిలో లేడు, ఆయన లేచాడు అని సువార్త ఇంకా బహుబలముగా సువార్త ప్రకటించడం ప్రారంభించాడు ఆ దైవజనుడు. అవును, నీవు నేను ఆరాధన చేస్తున్నటువంటి ఈ ప్రభు, ఈ దేవుడు లేచాడు, ఆయన సమాధిలో లేడు. నీవు నేను పూజిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ప్రపంచ జనాభాలో సగము కంటే ఎక్కువగా క్రైస్తవులు ఆరాధన చేస్తున్నటువంటి ఈ దేవుడు సమాధిలో లేడు. ఈ సమాధి ఈ రోజుకి ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి ఖాళీగా ఉంది, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధి. ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి రాయి పక్కకి దొర్లించబడి ఉంది, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత బయటికి రాకుండా పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దుకాయలు పిలాతు దగ్గరికి వెళ్ళి, ఓ రాజా, ఈయన చనిపోబోయే ముందు నేను లేస్తానని చెప్పాడు. ఒకవేళ ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొని పోయి మా దేవుడు మా ప్రభువు లేచాడని ప్రకటించుకుంటారు. అప్పుడు మొదటి విషయం కంటే కడపటి విషయం బహు చెడ్డదైపోయిద్ది. రాజా, అట్లా జరగకుండా ఇదిగో ఆ సమాధికి సీలేయండి అని చెప్తే పిలాతు కొన్ని వందల మంది సైనికులను పంపించి ఒక పెద్ద బండ సమాధికి అడ్డుగా పెట్టి సీలేసి సైనికులను కాపలా పెట్టాడు. ఆ బండ యొక్క బరువు 2000 కేజీలు. అడ్డు పెట్టినటువంటి బండ బరువు 2000 కేజీలు, 2 టన్నులు బరువు ఆ బండ బరువు. యేసుక్రీస్తు లేచే 3వ రోజు ఆ బండను ప్రభైనటువంటి యేసుక్రీస్తు పక్కకు తొలగించాడు, దేవదూతలు తొలగించాయి. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు 3వ రోజున ఆయన లేవాలి, 3వ రోజున ఆయన మరణమును జయించి బయటికి రావాలి. ఇది లేఖనాల ప్రకారం జరగాలి. యేసుక్రీస్తు పుట్టకముందే ప్రవచనాలు ప్రవచించబడ్డాయి, భక్తులు ప్రవచించారు. యేసుక్రీస్తు పుట్టకముందే ప్రవచనాల గ్రంథములో రాయబడ్డాయి కొన్ని వందల సంవత్సరాల క్రితము.
యేసుక్రీస్తు పుట్టకముందే ఇది జరగాలని నిర్ణయమైంది. ఆ నిర్ణయ ప్రకారం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. సిలువబడినటువంటి యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు మూడో రోజున తిరిగి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తు శిష్యులకి అనేక మందికి కనబడుతూ పెంతెకోస్తు దినానికి ముందు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. అవును, మనం ఆరాధన చేస్తున్న దేవుడు గొప్పవాడు, దేవుడు అని అనబట్టానికి అర్హుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు. ఎవరైనా అందరు చెప్పండి, ఎవరైనా పునరుద్ధానుడు. పునరుద్ధానుడు అనేటువంటి మాటకు అర్థం తిరిగి, ఉద్ధానుడు అంటే లేచినటువంటి వాడు. తిరిగి లేచినటువంటి వాడు యేసు ఒక్కడే. యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా, యేసుక్రీస్తు సమాధిని గెలిచి పునరుద్ధానుడిగా బయటికి వచ్చుట ద్వారా మనకేం కలిగింది? యేసుక్రీస్తు సమాధిని జయించి మూడవ రోజున మృత్యుంజయుడిగా బయటికి రావటాన్ని బట్టి, బయటికి వచ్చుట వలన, ఆయన లేచుటను బట్టి మనకి ఏ మేలు కలిగింది? కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. యేసుక్రీస్తు బయటికి రావటం వలన మనకు కలిగినటువంటి మేలు చూద్దాం బైబిల్లో. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన హల్లెలూయా. ఏమనుంది అక్కడ? ఏమనుంది? మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడ్డాడు. ఆమేన్. ఒకవేళ ప్రభువు లేపబడకపోతే, ఒకవేళ ప్రభు పునరుద్ధానుడు కాకపోతే, ఒకవేళ ప్రభు బయటికి వచ్చి ఉండకపోతే నీతిమంతులు ఎవరు ఉండేవారు కాదు. నీతిమంతుడు కాకపోతే పరలోకము లభించేది కాదు. పరలోకము లేకపోతే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితము ప్రతి ఒక్కరికి. ఎవరు నీతిమంతులుగా చేయబడలేదో వారు పరలోకానికి వెళ్ళరు. ఎవరు పరలోకానికి వెళ్ళరో వారు అగ్నిగుండంలోనికి వెళ్తారు. యుగాలు బాధాకరమైనటువంటి స్థలం అది. ఆ స్థలానికి వెళ్లకుండా నీవు, నేను, ప్రపంచంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నీతిమంతులుగా చేయబట్టం కోసమో, పరిశుద్ధులుగా చేయబట్టం కోసమో, పాపము లేని వారిగా చేయబట్టం కోసమో, పాప క్షమాపణ కలగటం కోసమో, పాపములు కడిగివేయబట్ట కోసమో ఈ యేసుక్రీస్తు మన కోసమో సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన లేచుట ద్వారా నీవు, నేను, మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు నీతిమంతులయ్యారు. మన క్రియలను బట్టి మనం నీతిమంతులం అవ్వలేదు. మన తత్వాన్ని బట్టి మనం నీతిమంతులం అవ్వలేదు. మన భక్తి నిష్ఠలను బట్టి మనం నీతిమంతులం అవ్వలేదు. మనం చేసే ప్రార్థన బట్టి మనం నీతిమంతులం అవ్వలేదు. మనం చేసే యథార్థమైనటువంటి జీవించే జీవితాన్ని బట్టి ఎవరు నీతిమంతులు కాలేరు, అవ్వలేరు కూడా. ఒకరోజు బాగా విసిగిపోయినటువంటి ఒక భర్త భార్యని పిలిచి, నేను అరణ్యానికి వెళ్తున్నాను అని చెప్పాడు. భార్య అందంట, ఎందుకు? నేను తిడుతున్నానని అందంట. ఎందుకు? నేను తిడుతున్నానని అన్నాను. అని ఆయన అన్నాడంట, భలే దానివే, నువ్వు అలాంటి దానివి కాదు, నువ్వు చాలా మంచిదానివి అని అన్నాడు. ఆ కాలంలో అరణ్యానికి తపస్సు చేసుకోవడానికి కొంతమంది వెళ్ళారని 100 మందిలో 70 మంది ఇంట్లో బాధితులని. అట్లా 100 మందిలో 70 మంది ఎందుకు వెళ్ళేవాళ్ళంటే తపస్సు పేరుతో ఇంట్లో టార్చరు, భార్య టార్చరు, ఇబ్బంది తట్టుకోలేక 70 మంది వెళ్ళిపోయేవాళ్ళ. ఈ 70 మంది
వెళ్ళి వెళ్తున్నానంటే ఊరుకోరు కదా, ఊరుకుంటారా? ఏమండి ఊరుకుంటారు? మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకని చెప్పి వీళ్ళు ఏం చెప్పారంటే, మేము తపస్సు చేసుకోవటానికి వెళ్తున్నాము, నీతి మార్గాన్ని అన్వేషించడానికి వెళ్తున్నాము, భక్తిని సాధనం చేయటానికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళని. వెళ్ళిపోయి ఋషులుగా మారేవాళ్ళు. చాలా తపస్సు చేసి ఎన్నో తత్వజ్ఞానాన్ని అభ్యసించి ఆలోచించేసి తత్వవేత్తలుగా మారి చిన్న చిన్న స్కూల్స్, తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి కొంతమందిని చేర్చుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని. వాళ్ళల్లో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక పెద్ద వ్యక్తి, ఒక తత్వవేత్త ఒకరోజు స్టూడెంట్స్ చెప్పారంట, ఆయన చెప్పాడంట, నేనైతే ఏది మంచో ఏది చెడో గ్రహించాను, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో నేనైతే అభ్యాసం చేశాను, ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళకూడదో నాకైతే అర్థమైంది, భూమి మీద ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో నాకైతే తెలిసింది, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నాకైతే అర్థమైంది. ఒక విషయం అర్థం కాలేదు, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదన్నాడు. చనిపోబోయే ముందు తత్వవేత్త, ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త పరలోకానికి వెళ్ళాలంటే, పాపం పోవాలంటే, పాపము క్షమించబడాలంటే మార్గం ఇది కాదు అని చెప్పాడంట. యేసుక్రీస్తే పరలోకానికి మార్గము. యేసు ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. యేసు ద్వారా తప్ప ఎవరు నిత్య జీవానికి వెళ్ళలేరు. యేసు ద్వారా తప్ప ఎవరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేరు, ఎవరు నరకాన్ని తప్పించుకోలేరు. నరకాన్ని తప్పించుకోవాలంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తే ఆధారము. నేనే మార్గమని ఖచ్చితంగా చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభు. నా ద్వారానే తప్ప ఎవరు పరలోకానికి రారు అని ఖచ్చితంగా మాట్లాడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే. ఇది మార్గము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, నేనే మార్గం అని చెప్పిన వాళ్ళు లేరు. మీరు ఇలా చేయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నా ద్వారానే పరలోకానికి మీరు వస్తారు, నా ద్వారా తప్ప పరలోకానికి మీరు రారు అని చెప్పినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అవును దేవుని బిడ్డలారా, పరలోకానికి మనం వెళ్ళాలంటే ఒక్కటే మనకు మార్గము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరు, ఏ ప్రాంతం వారైనా, ఏ కాలానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ ప్రజలైనా సరే యేసు ద్వారా తప్ప, యేసు కార్చిన రక్తము ద్వారా తప్ప, ఆయనిచ్చే పాప క్షమాపణ ద్వారా తప్ప ఎవరు నీతిమంతులుగా చేయబడలేరు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుట ద్వారా నీకు నాకు మనకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి మేలేంటో తెలుసా? మన పాపాలు క్షమించబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. మన పాపాలు క్షమించబడ్డాయి. నిజంగా ఎంత సంతోషమో. ఈరోజు ఈ స్థలంలో కూర్చున్నటువంటి మీరు, ప్రభువా క్షమించయ్యనే ఒక్క మాటతో యేసుక్రీస్తు నిన్ను క్షమిస్తున్నాడు. యేసుక్రీస్తు నీ పాపాన్ని క్షమిస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి ఎంత ఘోరమైనటువంటి మనసు కలిగిన వారమో, ప్రభు దగ్గరికి వచ్చి క్షమించయ్యా అని మనం అడిగే ఒకే ఒక్క మనవి, ఒకే ఒక్క మాటతో పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. ఘోరమైనటువంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. ఒకరోజు మందిరములో ఆరాధన జరుగుతుంటే పాస్టర్ గారు వాక్యం చెప్తూ సడన్గా ముందున్నటువంటి వ్యక్తికి మైక్ ఇచ్చాడు. మైక్ ఇచ్చి ఒకసారి లేచి నిలబడ్డాడు. ఇంతకు మునుపు నీ జీవితం ఎలాంటిది అన్నాడు. ఆయన సందేహించకుండా చెప్పాడంటే, లేచి నిలబడి, నేను ప్రార్థనకు రాకముందు ప్రార్థనకు వచ్చే దినం వారికి నేను 4 చంపానండి అన్నాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు ఆశ్చర్యపోయి పక్క వ్యక్తికి మౌత్ అన్నాడు. పక్క వ్యక్తికి మౌత్ ఇచ్చాడు. పక్క వ్యక్తి మౌత్ తీసుకొని అడిగాడంట, పాస్టర్ గారు నీ జీవితం ఎలాంటిది అన్నాడు. అని చెప్పాడంట, పాస్టర్ గారండి ఇప్పటికీ నేను 5 స్త్రీలని చెరిపి చంపేశానండి అన్నాడు.
పాస్టర్ గారు విన్నాడు, నీ పక్క వ్యక్తికి మౌతి అన్నాడు. పక్క వ్యక్తికి మౌతి ఇచ్చాడు. ఆ పక్క వ్యక్తి తీసుకున్నాడు. నీ జీవితం ఎలాంటిది అన్నాడు అని చెప్పాడంట. పాస్టర్ గారు అంటే ఇప్పటికీ 73 బ్యాంకులు లూటీ చేశానండి నేను అన్నాడు. 73 బ్యాంకులు. అది ఎలాంటి బ్యాంక్ అయినా, ఎంత లాకేసిన బ్యాంక్ అయినా, ఎంత ఇనప సెక్యూరిటీ ఉన్నా, ఏదున్నా కానీ సులభంగా లూటీ చేస్తాడని. అని లోపలికి వెళ్ళేది తెలియదు, వచ్చేది తెలియదు అని. లోపలికి అడుగు పెట్టేది తెలియదు, బయటికి వెళ్ళేది కూడా అర్థం. సెక్యూరిటీ వాళ్ళు అంతే ఉంటారు. బ్యాంక్కి ఖాళీ అయిపోయిద్దంట, లూటీ అయిపోయిద్దంట. ప్రఖ్యాతిగాంచినటువంటి దొంగ, ప్రఖ్యాతిగాంచినటువంటి భయంకరమైన దొంగల్లో కూడా ఆయన చెప్పాడు, భయంకరమైనటువంటి దొంగ హిట్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అన్నాడు, నేను బ్యాంకును లూటీ 73 బ్యాంకులు లూటీ చేశాను అన్నాడు. నీ పక్క వ్యక్తికి మౌతి అంటే పక్క వ్యక్తికి మౌతి ఇచ్చాడా? ఆ పక్క వ్యక్తి మౌతి తీసుకుని అంట, నువ్వు ఎలాంటిది వాడవు, నీ జీవితం ఎలాంటిది అన్నా ఆయన చెప్పాడంటే ఏడుస్తూ, పాస్టర్ గారండి నేను ఒక భయంకరమైనటువంటి తాగుబోతుని. 365 రోజుల్లో ఒక 65 రోజులు తాగకుండా ఉన్నానేమో, 300 రోజులు తాగుతూనే ఉంటున్నాను. దానిలో నుండి ఎట్లా బయటికి రావాలో నాకు అర్థం కాలేదు. ఒక భయంకరమైనటువంటి తాగుబోతుని నేను, ఒక భయంకరమైనటువంటి వ్యసనానికి గురైనటువంటి వాడుని నేను అని ఏడుస్తూ చెప్పాడు. పాస్టర్ గారు మౌత్ తీసుకొని అప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. వ్యభిచారిని మందిరంలోనికి తీసుకొచ్చిన వాడెవరు? దొంగని 73 బ్యాంకులు లూటీ చేసినటువంటి దొంగని మందిరంలోనికి తీసుకొచ్చినటువంటి వారెవరు? మనుషులను చంపినటువంటి నరహంతకుణ్ణి మందిరంలోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన వారెవరు? ఒక వ్యభిచారిని, ఆడవాళ్ళని పాడు చేసి చంపినటువంటి వ్యభిచారిని మందిరంలోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి వారెవరు? వ్యభిచారిని క్షమించిన వాడెవరు? దొంగని క్షమించిన వారెవరు? నరహంతకుని క్షమించిన వారెవరు? అవును, జీవితాలని మార్చే యేసు, జీవితాల్లో మార్పు తీసుకొచ్చే యేసు, భయంకరమైనటువంటి పాప వ్యసనాల్లో కూరుకుపోయినటువంటి వారిని లేపి వ్యసనాల నుండి విడిపించి, అలవాట్ల నుండి విడిపించి, స్వభావం నుండి విడిపించి, చెడ్డవాటి నుండి విడిపించి, పాప నైజము నుండి విడిపించి తీసుకొచ్చి మందిరములో పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి కూర్చోబెట్టింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు. దొంగ వచ్చినా రా అంటాడు, వ్యభిచారి వచ్చినా రా అంటాడు, హంతకుడు వచ్చినా రా అంటాడు. భయంకరమైనటువంటి వ్యక్తులు మందిరంలోకి వచ్చినా ఆయన దగ్గరకు వస్తే ఎవరిని కూడా కాదనే దేవుడు కాదీనా, వద్దు అనేవాడు కాదీనా, పాపాన్ని చూచేవాడు కాదు. మనుషులు నీలో నాలో లోపాలు చూస్తారు. మనుషులు ఒక వ్యక్తిని నిలబెట్టి ఈమె అలాంటిది ఇలాంటిది అని చెప్పేవారే. మనుషులు నీ ఇంట్లో వాళ్ళు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ బిడ్డలు కానీ, నీ ఉంటున్నటువంటి ప్రాంతముల వాళ్ళు కానీ ఇలాంటి వాడివి అని వేలెత్తి చూపించేవాళ్ళే. నీవు ఇలాంటి దానివి అని వేలెత్తి చూపించేవాళ్ళే. నీవు ఇలాంటి బ్రతుకు బ్రతికావు అని తిట్టేవాళ్ళే. నీవు ఇలాంటి జీవితం జీవించావు అని దూషించేవాళ్ళే. అంతరంగములో ద్వేషించేవాళ్ళే. ఒక్క యేసుక్రీస్తు నిన్ను దూషించలేదు, ద్వేషించలేదు. మనస్ఫూర్తిగా కల్వరి సిలువ ప్రేమతో నిన్ను ప్రేమించాడు ఆ యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు వస్తే నీవు ఇలాంటి దానవు కదా, నీవు ఇలాంటి వాడవు కదా అని ఎప్పుడైనా అన్నాడా నిన్ను? నువ్వు ఇంత ఘోరమైన పాపం చేసావు కదా అని ఎప్పుడైనా అన్నాడా నిన్ను? నువ్వు ఇంత భయంకరమైనటువంటి త్రాగుబోతువు కదా అని ఎప్పుడైనా అన్నాడా నిన్ను? నువ్వు కుటుంబాలని చెరిపేసావు కదా అని ఎప్పుడైనా నీ దేవుడు నిన్ను ప్రశ్నించాడా? ఎన్నో జీవితాల్ని పాడు చేశావు అని ఎప్పుడైనా యేసు నిన్ను ప్రశ్నించాడా, అడిగాడా? లేదు. నీవు ఇలా చేసావు, నువ్వు ఇలా ఉన్నావు, నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు అని అనకుండా హత్తుకొని కల్వరి సిలువల ప్రేమతో నిన్ను కౌగిట్లో హత్తుకొని ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు.
ఈయన లాంటి వారు ఎక్కడ నీకు కనపడరు. ఈయన వలె ప్రేమించేవారు ఎవరు లేరు, ప్రపంచంలో ఎవరు కూడా ఉండలేరు. ఈ రోజు కూడా, ఈ క్షణానికి కూడా, ఈ సమయానికి కూడా అయ్యా తప్పు చేశాను క్షమించు అని అంటే మనసులో పెట్టుకోకుండా మర్చిపోయేటువంటి మంచి స్వభావం ఉన్నటువంటి వాడు మన దేవుడు. బైబిల్ ఏమని తెలుసా? మంచు విడిపోవునట్లు, మబ్బు తొలగిపోవునట్లు మన పాపాన్ని దేవుడు తుడిచివేస్తున్నాడు. ప్రభు అంటాడు, ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నేను తప్పు చేశాను క్షమించంటే ఆ పాపాన్ని తీసుకొని వీపు వెనక వేసుకుంటాడంట దేవుడు. ఇప్పుడు మీరు నా ముందున్నారు కాబట్టి మీరు నాకేమవుతున్నారు? ఇప్పుడు నేను మీ ముందున్నాను, మీరు నన్ను ఏం చేస్తున్నారు? నేను మీకు కనబడుతున్నాను. నా వెనక ఎవరున్నారు నాకు కనపడతారా? యేసుక్రీస్తు నీ పాపాన్ని వీపు వెనక వేసుకునేవాడు. ఆయనకి ఎంత ప్రేమ అంటే, ఎంత కనికరం, ఎంత దయ అంటే నీ పాపాన్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. చేసుకునే స్వభావం కాదాయింది. నీవు ఇలాంటి దానివి, ఇలాంటి వాడువని చేదరించుకునే వ్యక్తి కాదాయన. త్రోసివేసేవాడు కాదాయన. ఆ స్వభావం, ఆ తత్వము కాదు మన దేవుంది. దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని ప్రేమించి ముద్దు పెట్టుకునేటువంటి వ్యక్తి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ఆయన లాంటి వారు, ఆయన వలె ప్రేమించేవారు, ఆయన వలె క్షమించేవారు ఎవరు లేరు. ఇద్దరు భార్యాభర్తలను నిలబెట్టి పెద్దలు ప్రశ్నిస్తున్నారంట, అమ్మా ప్రమాణం చేసావు కదా, మరణమైన నా భర్తను నేను విడిచిపెట్టను, నమ్మకంగా కాపురం చేస్తాను, మరణం వరకు నా భర్తతోనే ఉంటానని ప్రమాణం చేసావు కదా, ఈరోజు భర్త వద్దు అంటున్నావు ఎందుకు? నా భర్త నాకు అక్కర్లేదు అంటున్నావు ఎందుకు? ప్రమాణం చేసావు కదా జీవితాంతం ఆయనతో ఉంటానని, కాపురం చేస్తానని, ఆయనే నా ప్రాణం, ఆయనే నా సర్వస్వం అన్నావు కదా, ఈరోజు ఎందుకు వద్దంటున్నావు నీవు అని పెద్దలు అడిగితే అని చెప్పిందంట, ఆయన తాగుతున్నాడండి, డబ్బు ఖర్చు పెడుతున్నాడండి, తాగుతున్నాడు కాబట్టి, డబ్బు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఆయన నాకు అక్కర్లేదు. ఎవరో తెలుసా ఈవిడ? నా భర్తే నాకు సర్వస్వం అనుకున్నటువంటి వ్యక్తి. ఎవరో తెలుసా? నా భర్తతో జీవితాంతం నేను కాపురం చేస్తానన్నటువంటి వ్యక్తి. ప్రాణం పోయే వరకు నా భర్తతో నేను ఉంటాను అన్నటువంటి వ్యక్తి ఏమంటుంది తెలుసా? నాకు అక్కర్లేదు. 1-2 లోపాలు, 1-2 మిస్టేక్లు నాకు అవసరం లేదు, ఆయన నాకు భర్తగా వద్దు. భార్య భర్తను సహించలేదు, భర్త భార్యని క్షమించలేడు, తల్లిదండ్రుల్లో కొన్ని పర్యాయాలు బిడ్డలను క్షమించలేరు, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించలేరు. నేటి సమాజం యొక్క పరిస్థితి. కానీ నేను ఆరాధన చేస్తున్నటువంటి ఈ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నన్ను ఎవరైనా, ఎంత గొప్ప దుర్మార్గుడైనా, ఎంత గొప్ప చెడ్డవాడైనా, ఆయన ఒక్కటే మాట అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమతో ప్రేమించి హత్తుకునే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధన చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన లేచాడు కాబట్టి నీ పాపమో నా పాపమో క్షమించబడింది. ఆయన లేచాడు కాబట్టి మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన లేచాడు కాబట్టి మన పాపము తుడిచివేయబడింది. ఆయన లేచాడు కాబట్టి నీతిమంతుడుగా చేయబడ్డావు. ఆయన లేచాడు కాబట్టి ఈరోజు చనిపోతే పరలోకానికి వెళ్తానన్న శుభ నిరీక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. లేచాడు కాబట్టి ఈ భాగ్యము నీకు నాకు మనకు లభించింది. లేచి ఉండకపోతే, సమాధిలో నుండి బయటికి రాకుండా ఉన్నట్లయితే మానవాళి పరిస్థితి ఏంటి? మానవాళ్ళ గతి ఏంటి? అగ్నిగుండమే. అందుకనే యేసుక్రీస్తు లేచి నీకు నాకు పరలోకాన్ని ఇచ్చాడు. మొట్టమొదటగా ఆయన లేచుట వలన కలిగినటువంటి అద్భుతమైన మేలు మానవాళికి, పాపాలు క్షమించి నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రజలను చేర్చాడు. ఇది మొట్టమొదటిది. మరొక విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట వలన మానవాళికి కలిగినటువంటి మేలు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా
ఉమ్, 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 ఉమ్. రెండవది, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట వలన, తిరిగి సమాధుల నుండి బయటకు రావటం వలన మానవాళికి కలిగినటువంటి రెండవ మేలంటే తెలుసా? తీర్పుల నుండి నిన్ను తప్పిస్తున్నాడు. ఆమేన్. చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చూద్దాం, హల్లెలూయా. పండగ సంతోషంతో చూద్దాం, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా, హల్లెలూయా. కనీసం ఈస్టర్ పండుగ రోజైనా పెద్దగా చూద్దాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును, మన దేవుడు స్తుతికి అర్హుడు, మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. రెండవది, సమాధిలో నుండి ఆయన బయటకు రావటం వలన మానవాళికి, ప్రజలకు కలిగినటువంటి రెండవ మేలేంటో తెలుసా? తీర్పుల నుండి దేవుడు నిన్ను, నన్ను, ఆయన బిడ్డలని, ఆయన ఎద్దుకు వచ్చిన వారిని దేవుడు తప్పించాడు, తీర్పుల నుండి తప్పించాడు. బైబిల్ ఏమని తెలుసా? భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. అవునా కాదా? ఆ మాట చదివేరు లేదా? చూడండి మరలా 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు. ఎలాంటి దినం ఆ దినము? 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా ఎవరికి తీర్పు తీరుస్తాడు? ఎవరికి? భూలోకానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆమేన్. భూలోకానికి, భూ ప్రపంచానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో, ఎవరైతే పాపాలు క్షమించబడి నీతిమంతులుగా చేయబడతారో, ఎవరైతే ప్రభైనటువంటి యేసుక్రీస్తును ఆధారం చేసుకొని ఆయన్ని ఆశ్రయిస్తారో, వారు తీర్పులో నుండి తప్పించబడతారు. ఎవరు ప్రభు దగ్గరికి రారో, ఎవరు ప్రభువుని ఆశ్రయించరో, ఎవరో దేవుని దగ్గరికి రారో, ఎవరు వారి పాపాలు కడిగి వేసుకోరో, ఎవరు వారి పాపాన్ని విడిచిపెట్టకుండా భక్తిహీనంగా ఇష్టం వచ్చినట్లు జీవిస్తారో, వారికి తీర్పు ఉంది. ఎవరు తప్పించుకోలేరు. ఈ తీర్పులో నుండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. అది నీ వశములో లేదు. తప్పించుకోవటం నీ వశములో లేదు. శరీరంతో ఉన్నాం కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు మనం చేస్తాం. శరీరంతో ఉన్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతాం. శరీరంతో ఉన్నాం కాబట్టి దేన్నైనా మార్చవచ్చు, దేన్నైనా పెట్టవచ్చు, దేన్నైనా చేయొచ్చు. అన్యాయాన్ని న్యాయంగా మార్చవచ్చు, న్యాయాన్ని అన్యాయంగా మార్చవచ్చు. కానీ దేవుని చేతిలో నుండి ఎవరు తప్పించుకోలేరు. మనుషుల చేతులను తప్పించుకోవచ్చు, న్యాయాధిపతుల చేతులను తప్పించుకోవచ్చు, అధికారుల చేతులను తప్పించుకోవచ్చు, ఎవరి చేతులను తప్పించుకోవచ్చు. కానీ సర్వాధికారి అయిన, భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఈ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు చేతుల నుండి ఎవరు తప్పించుకోలేరు. పాపం చేస్తున్న వారు తీర్పులోకి రావాల్సిందే. పాపాన్ని విడిచిపెట్టిన వారు తీర్పులోకి రావాల్సిందే. పాపాన్ని ప్రేమించేవారు తీర్పులో నిలబడాల్సిందే. పాపాన్ని ఇష్టపడేవారు తీర్పులో ఉంటారు. అక్కడికి రాకూడదని నీకు, నా కొరకు, నీ కొరకు యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు వచ్చాడు, తిరిగి లేచాడు. ఎందుకో తెలుసు ఆయన లేచింది? మనము తీర్పులో ఉండకూడదు. ప్రపంచానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నటువంటి ఆ దినమున, ఆ ధవళ సింహాసనం ముందు నీవు నేను నిలబడకూడదు, నీవు నేను ఉండకూడదు, అగ్నిగుండం పాలు కాకూడదు, నరకాగ్నికి వెళ్ళకూడదు, నిత్యము మండే గుండంలోనికి వెళ్ళకూడదు, బాధాకరమైన స్థలములోనికి, వేదనకరమైన స్థలములోనికి వెళ్ళకూడదు. అందుకే ఈ సువార్త, అందుకే ఈ వాక్యము, అందుకే ఈ కోడికలు, అందుకే మందిరాలు, అందుకే దైవజనులు.
ఎందుకో తెలుసా? నీవు తీర్పులోనికి వెళ్ళకూడదు. తీర్పులోనికి వెళ్ళి తీర్పు తీర్చబడి అగ్నిగుణం పాలు కాకూడదు. ఆ వేదనకరమైన స్థలములోనికి మనం వెళ్ళకూడదని, ఆ బాధకరమైన స్థలములోనికి మనం వెళ్ళకూడదని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఒకరోజు మాతో పాటు చదువుకుంటున్నటువంటి ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న తిట్టారని చెప్పి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తే చూడటానికి వెళ్ళాం. చూడటానికి వెళ్ళి హాస్పిటల్ చూస్తే భయంకరంగా కేకలు పెడుతుంది. దేహంలో ఇంచుమించు 80-90% కాలిపోయింది. కేకలు పెడుతుంది. డాక్టర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు బ్రతికించాలని, చాలా కష్టపడుతున్నారు. మంచి స్పెషలిస్ట్ డాక్టరు, అంటే మంచి నైపుణ్యం కలిగిన వారు, అనుభవజ్ఞులు పిలిపించారు ఆ అమ్మాయిని బ్రతికించాలని. తల్లిదండ్రులు కూడా చాలా డబ్బు తీసుకెళ్ళి డాక్టర్ల దగ్గర పెట్టారు, మా కూతుర్ని ఎట్లయినా బతికించండి అని. పెద్దగా కేకలేస్తుంది, ఏడుస్తుంది. 2 దినాలైని 3 దినాలైని ఏడుస్తుంది. ఒకరోజు డాక్టరు లోపలికి వస్తే డాక్టర్ని పిలిచి కాళ్ళు పట్టుకున్నాను. కాళ్ళు పట్టుకున్న అమ్మాయి చెప్పింది, చనిపోవటానికి పాయిజన్ ఇంజెక్షన్ నాకు ఇవ్వండి డాక్టర్ గారు అన్నారు. నేను చనిపోవటానికి నాకు పాయిజన్ ఇవ్వండి, విషం ఇవ్వండి. ఎందుకమ్మా? మీ అమ్మా నాన్న నీ కోసం ఓ డబ్బు తీసుకొచ్చారు, చాలా డబ్బు ఇచ్చారు, పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపించారు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నీవు? మేము ప్రయత్నం చేస్తున్నాం, మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు బ్రతకాలనే మేము తీవ్రంగా శ్రమిస్తున్నావు, ఎందుకు చనిపోవాలని కోరుకుంటున్నావు అని డాక్టర్లు అడిగితే అని చెప్పిందంట, ఈ మంటలో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని కాల్చుకుంది కదా, ఆ మంటలో ఆ కాలిపోవటం వల్ల నా శరీరం నుండి వస్తున్నటువంటి మంట ఆ నొప్పికి తట్టుకోలేక కేకలు పెడుతుంది, పెద్ద పెద్దగా అరుస్తుంది. అమ్మ చెప్పిందంట, డాక్టర్ గారు ఈ బాధ భరించటం కంటే ఈ కాలిపోయినటువంటి గాయాల నుండి వచ్చే మంట, నొప్పి, బాధ భరించటం కంటే చచ్చిపోవటం ఉత్తమండి, దయచేసి నన్ను చంపించండి అని కాళ్ళు పట్టుకుంది. నన్ను చంపేయండి అని డాక్టర్ని బతిమలాడుతుంది. ఇప్పుడు నాకు అనిపించింది, కాలిపోయినటువంటి శరీరంతో 1 రోజు 2 రోజులు అల్లాడిపోయింది, చచ్చిపోతే బాగుండని డాక్టర్ని బ్రతిమలాడుతుంది, విషం ఇవ్వండి అని చెప్పి. మరి యుగాలు ఖాళీ అగ్నిగుండములోనికి ఒక వ్యక్తి వెళ్తే పరిస్థితి ఏంటి? యుగాలు అంతము లేనటువంటి స్థలము 2 ఉన్నాయి. అంతము లేనటువంటి స్థలాలు, ఒకటి పరలోకమో, రెండవది నరకమో. పరలోకమో శాశ్వతమైనది, నరకమో శాశ్వతమైనది. పరలోకము ఎల్లప్పుడు ఉండిద్ది, నరకము కూడా ఎల్లప్పుడు ఉండిద్ది. ఉంటే పరలోకంలోనైనా ఉండాలి, లేదా నరకానికైనా వెళ్ళాలి. 2 రోజుల్లోనే ఆ బాధ తట్టుకోలేకపోతే యుగాలు అగ్నిగుండములో, ఆ భయంకరమైనటువంటి కాలుతున్నటువంటి అగ్ని గంధకాలతో ఉన్నటువంటి ఆ గుండములో పరిస్థితి ఎట్లా ఉండిద్దో ఆలోచించేయండి. ఆ వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళి ధనవంతుడు కేకలేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఒక డ్రాప్, ఒక్క చుక్క చాలు, ఒక గ్లాస్ కాదు, లేక కొంచెం వాటర్ కాదు, ఒక డ్రాపు, అది కూడా చిటికిన వేలు ముంచి పైకి తీస్తే ఎట్లా ఉండిద్దో ఆ డ్రాపు వాటరు నా నాలుక మీద వేయండి. అగ్నిగుండములో, పాతాళములో ధనవంతుడు కేకలేస్తున్నాడు, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, దయచేసి ఒక డ్రాప్ నా నాలుక మీద వేయండి. ఏడుస్తున్నాడు భయంకరంగా. అవును, అది బాధాకరమైన స్థలము, అది వేదనకరమైన స్థలము. దేవుని బిడ్డ, అక్కడికి వెళ్ళకముందే నీవు తీర్పులోనికి రాకూడదని యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి ఈ సువార్త నీకు వినిపిస్తున్నాడు. నీవు తీర్పులో ఉండకూడదని, తీర్పులోకి రాకూడదని, అగ్నిగుండం పాలు కాకూడదని, అగ్నిగుండానికి నీవు వెళ్ళకూడదని ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీకు వినిపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని నీవు స్వీకరించు, ఈ వాక్యాన్ని నీవు అంగీకరించు. ఈరోజే మోకాళ్ళ మీదకి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకో. ఒకవేళ ఒప్పుకోకపోతే, ఒకవేళ విడిచిపెట్టకపోతే ఈరోజే ప్రభు దగ్గర విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టు. ఒకవేళ మానుకోలేకపోతున్నావా, మానివేయలేకపోతున్నటువంటి వాడిని యేసయ్య దగ్గర ఏడ్చి మానేసే, ఒప్పుకో, విడిచిపెట్టు. ఎందుకో తెలుసా? ఒకరోజు తీర్పు ఉంది.
ఒకరోజు తీర్పు ఉంది. ధనవంతులైనా, సామాన్యులైనా, పేదవాడైనా, గొప్పవాడైనా, ఎవరైనా సరే మొదటి మానవుడు ఆదాం మొదలుకొని కడపటి మానవుడు వరకే యేసుక్రీస్తులో లేకపోతే, యేసుక్రీస్తుని నమ్మకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపాన్ని కడిగి వేసుకోకపోతే తప్పనిసరిగా నీవు తీర్పులోనికి వస్తావు. అది రాకముందే యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి నా యొద్దకు రండి, నేను నీ పాపాన్ని క్షమిస్తానని యేసు నిన్ను పిలుస్తున్నాడు. ప్రేమించి యేసు ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రా నా దగ్గరికి, నేను నిన్ను నీతిమంతురాలుగా చేస్తానని చెప్తున్నాడు. అవును, నీతిమంతుడిగా నువ్వు చేయబట్టం కోసం యేసయ్య లేచాడు. తీర్పులోనికి నీవు రాకుండా ఉండటం కోసమో యేసయ్య తిరిగి లేచాడు. అవును, ఇంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇంత మంచి దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టొద్దు. ఇంత మంచి దేవునికి నీవు దూరం అవ్వద్దు. ఇంత మంచి దేవుణ్ణి నీ జీవితంలో పోగొట్టుకోవద్దు. నీ ప్రాణమైన పోగొట్టుకో, కానీ యేసుక్రీస్తుకు దూరం అవ్వద్దు. నీ ప్రాణమైన పోగొట్టుకో, యేసుక్రీస్తుకి దూరంగా బ్రతకొద్దు. దేన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడు, యేసుక్రీస్తుని జీవితంలో కోల్పోవద్దు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నీతిమంతురాలుగా చేసి పరలోకానికి తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? తీర్పులోనికి నీవు రాకుండా, అగ్నిగుండం పాలు కాకుండా నిన్ను తప్పించి ఆయనతో నిన్ను ఉంచుకుంటాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈ ప్రేమ భూమి మీద మనం ఎక్కడా చూడలేం. ఈ ప్రేమ భూమి మీద ఎవరిలో ఎక్కడ కూడా మనకు కనపడదో, ఎక్కడ చూసినా మనకు అర్థం కాదు. అంత అద్భుతమైనటువంటి ప్రేమికుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే ఆయన సమాధిలోనికి వెళ్ళి పునరుద్ధానుడుగా తిరిగి 3వ రోజున బయటకు వచ్చాడు. 3వ రోజున లేచాడు. ఎందుకో తెలుసా? నీ పాపము నా పాపము క్షమించటం కోసమో, నీతిమంతులుగా చేయటం కోసమో, రెండవది తీర్పులో నుండి నిన్ను బయటికి తీసుకురావటం కోసమో. తప్పించుకుందాము, తీర్పును తప్పించుకొని పరలోకానికి వెళ్దాం. పాపం విడిచిపెట్టి నీతిమంతులుగా అవుదాం. పాపం విడిచిపెట్టి యేసయ్య రక్తంలో కడగబడదాం. ఆ బాధకరమైన, వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళొద్దు. ప్రభుతో మనం ఉందాం. ఆ విధంగా బ్రతుకుదాం. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయనుగాక. అందరూ మీరున్న స్థలాల్లోనే ఒక్క నిమిషం లేచి నిలబడదాం. దేవుని బిడ్డ, ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, ప్రజలు అద్భుతమైనటువంటి పండగను చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి దినము జ్ఞాపకం చేసుకుంటూ. నిజంగా నీవు గ్రహించావా? యేసుక్రీస్తు ఎందుకు లేచాడు? యేసుక్రీస్తు ఎందుకు బయటకు వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు సమాధిని గెలిచి బయటకు వచ్చాడు? గ్రహించావా? అమ్మా, అయ్యా, ప్రేమతో ఒక సహోదరుడుగా మీకు నేను మనవి చేస్తున్నాను. దయచేసి పాపాన్ని విడిచిపెడదాం. వద్దు. ఎందుకండి నరకానికి తీసుకెళ్ళేటువంటి ఆ బాధాకరమైనటువంటి పరిస్థితి మనకెందుకు? ఎందుకండి ఆ వేదనకరమైన స్థలము? వేదనలకు గురి చేసే ఆ స్థలానికి వెళ్ళొద్దు. విడిచిపెడదాం. ఎందుకు లేచాడు ప్రభు అంటే నిన్ను నీతిమంతుడుగా చేయటం కోసం. ఎంత ప్రేమ యేసయ్యకి! నీ పాపాన్ని ఆయన గుర్తు చేసుకోవాలనుకోవట్లేదు. నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోవాలనుకోవట్లేదు ఆయన. అవును, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు లేచాడంటే తీర్పులోనికి నీవు రాకూడదు. తీర్పులో నుండి నిన్ను తప్పించి తనతో పాటు ఉంచుకోవటానికి యేసయ్య సమాధిలో నుండి బయటకు వచ్చాడు. భూలోకానికి తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. ఆ రోజు నీవు నేను ఆ తీర్పులో ఉండకూడదు, ఆ తీర్పులోనికి వెళ్ళకూడదు. సిద్ధపడదాము.
జాగ్రత్త పడదాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రాలు. యేసు ప్రభువా, ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తులము నాయన. మేము ఎంతో చెడ్డ జీవితాన్ని జీవించాం. మేము మాలో మంచి అంటూ ఏది లేదు, నీతంటూ ఏది మాలో కనపడదు. ప్రభువా, మమ్మల్ని నీవు క్షమించావు, వందనాలు. శ్రమపరచబడి సమాధిలోనికి వెళ్ళి తిరిగి మీరు లేచుట ద్వారా ఇదిగో ఎంత గొప్ప అద్భుతమైనటువంటి భాగ్యమో, మేలులు మా కొరకు మీరు దాచుంచారు. మేము నీతిమంతులుగా చేయబడి, పాపము క్షమించబడి, తీర్పును తప్పించుకొని యుగ యుగాలు మీతో కూడా పరలోకములో ఉండటానికి కృపనివ్వమని మీ బలిష్టమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, ఇక్కడ నిలబడిన నీ బిడ్డలందరూ యుగ యుగాలు సూర్యుడైనా చంద్రుడైనా లేని ఆ రాజ్యములో తేదీప్యమానమైన ప్రకాశమానమైన వెలుగు కలిగినటువంటి ఆ రాజ్యములో నీ బిడ్డలందరూ ఉండటానికి సహాయం చేయమని నీ బిడ్డలను దీవిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తున్నాను.